వెల్కమ్ బ్యాక్. మోసాలే అతని వ్యాపారానికి పునాది. ఊళ్లకు ఊళ్లు మేసేసిన ఘనత అతనిది. పనామా లిస్టులో పేరెక్కించుకున్న నెంబర్ 1 మోసగాడు ఇప్పుడు ప్రజాప్రతినిధి పోస్టు కోసం పాకులాడుతున్నాడు. ప్రజల కోసం ఎన్నో త్యాగాలు చేసిన ఘనులు పోటీ చేసిన బెజవాడ నుంచే ఆ మాయగాడు పోటీలో ఉన్నాడు. ఒకప్పుడు బెజవాడ అంటే కమ్యూనిస్టుల ఖిల్లా. దేశం కోసం, ప్రజల కోసం త్యాగాలకు సిద్ధంగా ఉండే నేతలను అందించిన చరిత్ర బెజవాడ సొంతం. శ్రామిక వర్గానికి దశాబ్దాల కిందటే గుర్తింపు దక్కిందక్కడ. కనకదుర్గమ్మ సాక్షిగా హరీంద్రనాథ్ చటోపాధ్యాయ లాంటి మహామహా నేతలను అందించిన చరిత్ర విజయవాడది. ఇప్పుడు ఆ చరిత్రకు చెదలు పట్టేలా మహామహా మోసగాళ్లు విజయవాడను కేంద్రంగా చేసుకుని ప్రజాప్రతినిధిగా పార్లమెంటుకు దారి వెతుక్కుంటున్నారు. ప్రస్తుతం విజయవాడ నుంచి బరిలో ఉన్న వ్యక్తుల్లో పొట్లూరి వరప్రసాద్ ఒకరు. ప్రపంచానికి ఓ బిజినెస్ మ్యాగ్నెట్, ఎంటర్టైన్మెంట్ కింగ్. కానీ ఆ కింగ్ చీకటి బతుకంతా చీటింగే. పీవీపీ మోసపూరిత సామ్రాజ్యాన్ని రాష్ట్ర స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయికి విస్తరించాడు. రియల్ ఎస్టేట్ వ్యాపారం, సాఫ్ట్వేర్ సొల్యూషన్స్, ఇలా ప్రతి బిజినెస్లోనూ దొంగలెక్కలు చూపించి వీలైనంత దోచుకోవడమే ఇతనికి తెలిసిన బిజినెస్ సీక్రెట్. వ్యాపారం విస్తరిస్తున్న తొలి రోజుల్లోనే తోటి పార్ట్నర్ను నిండా ముంచిన ఘన చరిత్ర పొట్లూరిది. 1996లో అమెరికా మిచిగాన్ స్టేట్లో ప్రారంభించిన ప్రోక్రాన్ ఐటీ కన్సల్టింగ్ సర్వీస్ కంపెనీ విషయంలో భాగస్వామి యలమంచిలి పొట్లూరిపై కోర్టుకెక్కాడు. వాటా ఇవ్వకుండా మోసం చేశాడనే ఆరోపణలతో మిచిగాన్ సౌదర్న్ డివిజన్ కోర్టులో కేసు ఫైల్ అయింది. అంతేకాదు, మారిషస్లోనూ మనోడు వెలగబెట్టిన మోసాలు మన రాష్ట్ర పరువును తీసిపారేశాయి. మారిషస్లో పొట్లూరికి ప్లాటెక్స్ కంపెనీ ఉంది. ఇండియాలోని పీవీపీ వెంచర్స్లో ప్లాటెక్స్కు 62% వాటా ఉంది. ఈ వాటా విలువ 180 కోట్లు. కానీ దొంగలెక్కలు చూపించడంలో ఆరితేరిన పొట్లూరి 180 కోట్ల రూపాయల సంస్థ వాటాను తాకట్టు పెట్టి ఏకంగా 1200 కోట్ల రూపాయలను మారిషస్ నుంచి అప్పుగా తెచ్చుకున్నాడు. మారిషస్ ఇన్వెస్ట్మెంట్ సంస్థలు సిటాడెల్, స్పినకర్ పొట్లూరి ఉచ్చులో చిక్కుకొని బిత్తరపోయాయి. అతని మోసాన్ని గ్రహించిన ఆ 2 సంస్థలు పీవీపీపై కోర్టుకెక్కాయి. దీంతో మారిషస్లోనూ ఈ సారు మీద 1200 కోట్ల రూపాయల చీటింగ్ కేసు నమోదైంది. ఇదంతా పొట్లూరి వారి అంతర్జాతీయ మోసాలకు తార్కాణం. ఇక మన స్టేట్ విషయానికొస్తే అక్కడ కోట్లు మింగేసిన డేగా ఇక్కడ ఊళ్లకు ఊళ్లనే మింగేసింది. మేత నేర్చిన ఈ మహా మోసగాడు అప్పటి కాంగ్రెస్ పాలనలో ఏకంగా ఓ ఊరినే స్వాహా చేసేశాడు. రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్ మండలంలోని నాదర్గుల్ గ్రామాన్ని తాకట్టు పెట్టి విదేశీ కంపెనీల నుంచి 800 కోట్ల వరకు అప్పు తీసుకున్నారు. దొంగ సంతకాలతో రిజిస్ట్రేషన్ వ్యవహారం కానిచ్చిన మహా జాదు బ్యాచ్ మోసంతో ఇప్పుడు ఆ గ్రామంలోని 1000కి పైగా కుటుంబాలు, 10,000 మంది ప్రజలు భయంగా గడుపుతున్నారు. ఎప్పుడు ఎవడొచ్చి పుట్టిన ఊరికి, సొంత ఇంటికి కాకుండా చేస్తారోనని భయంతో బతుకీడుస్తున్నారు. ఈ నాదర్గుల్ కబ్జా వ్యవహారంలో అసైన్డ్ ప్రభుత్వ భూములు కూడా ఉన్నాయి. రిజిస్ట్రేషన్ విషయంలో అప్పటి ప్రభుత్వం తనకు అనుకూలంగా వ్యవహరించినందుకు జగతి పబ్లికేషన్స్లో 147 కోట్లు క్విడ్ ప్రోకో కింద ఇన్వెస్ట్ చేసినట్లు పీవీపీ మీద కేసు నమోదైంది. ఇప్పుడు ఆ కేసు విచారణలో ఉంది. కేసు విషయంలో పీవీపీ ఇంకా కోర్టు చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు. పీవీపీ అంటే కేర్ ఆఫ్ షెల్ కంపెనీస్. అతని మోసపూరిత సామ్రాజ్యం మొత్తం షెల్ కంపెనీల పుట్ట. ఒక్క కంపెనీకి బ్యాలెన్స్ షీట్ సరిగ్గా ఉండదు. ఏ కంపెనీ ఎప్పుడు పుట్టుకొస్తుందో, ఎప్పుడు దివాళా తీస్తుందో అంతు చిక్కదు. కంపెనీ పెట్టిన వెంటనే స్టాక్స్ రాకెట్ వేగంతో దూసుకుపోతాయి. మనీ లాండరింగ్ వ్యవహారం పూర్తయ్యాక అసలు లావాదేవీలే ఉండవు. అలా దాదాపు 25 చిన్నా చితకా కంపెనీలు స్థాపించి ఇన్వెస్టర్లను ముంచేసినట్లు పీవీపీపై ఆరోపణలున్నాయి. పవర్, ఇన్ఫ్రా, రియల్ ఎస్టేట్, ఇలా అన్ని రంగాల్లోనూ మోసమే అతని పెట్టుబడి. ఇలా అంతర్జాతీయ స్థాయి కోర్టుల నుంచి సిబిఐ కోర్టు వరకు కేసులు మోస్తున్న ఈ మహా మోసగాడు ఇప్పుడు ఎన్నికల్లో ఓట్ల కోసం మన ముందుకొస్తున్నాడు. ప్రజా ప్రతినిధిగా పార్లమెంటుకు దారి వెతుక్కుంటూ బెజవాడ నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నాడు. శ్రామిక వర్గానికి భరోసాగా నిలిచిన మహామహా నాయకులను చట్టసభలకు అందించిన ఈ బెజవాడ ఇప్పుడు ఇలాంటి మోసగాన్ని భుజాన ఎత్తుకుంటుందా? అతని దొంగ బతుకును కూడా
ఘన కీర్తిగానే భావించి మనం పార్లమెంటుకు పంపుదామా? పనామా లిస్టులో పేరున్న ఇతన్ని ఎంపీగా చేసి మన విజయవాడ పరువు తీసుకుందామా? నామినేషన్ రోజు నుంచే తన టాలెంట్ చూపెట్టారు పీవీపీ. క్రైస్తవ మత గురువులకు డబ్బులిస్తామని చెప్పి తీసుకురావడం రాజకీయంగా దుమారం రేపుతోంది. డబ్బులిస్తామని చెప్పి ఇవ్వకపోగా వైసీపీ నేతలు బెదిరింపులకు దిగుతున్నారు అని రత్నం ఫ్రాన్సిస్ అనే దైవ సేవకుడు వాపోతున్నాడు. ఇతని పేరు రత్నం ఫ్రాన్సిస్. క్రైస్తవ మత ప్రబోధకుడు. నిత్యం దైవ ప్రార్థనలు చేస్తూ ఉండే ఈయనకు ఎన్నికల వేళ వైసీపీ నాయకులు చుక్కలు చూపిస్తున్నారు. ముఖ్యంగా విజయవాడ వైసీపీ అభ్యర్థి పొట్లూరి వరప్రసాద్ అనుచరుల నుంచి వేధింపులు ఎక్కువ అవుతున్నాయి. విజయవాడ పార్లమెంట్ వైసీపీ అభ్యర్థిగా పొట్లూరి వరప్రసాద్ ప్రకటించిన దగ్గర నుంచి ఆయన వ్యవహార శైలి వివాదంగానే ఉంటోంది. మొన్నటికి మొన్న ఓ సమావేశంలో ప్రత్యేక హోదా బోరింగ్ సబ్జెక్ట్ అంటూ విమర్శల పాలయ్యారు. ఆయన వ్యాఖ్యలపై రాజకీయంగా పెనుదుమారం రేగింది. ఇటీవల మైలవరంలో కార్యకర్తలకు పంచేందుకు భారీ మొత్తంలో టీషర్ట్లు తరలిస్తుండగా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇలా వరుస వివాదాలతో ఉన్న పీవీపీని ఇప్పుడు మరో వివాదం చుట్టుముట్టింది. పీవీపీ నామినేషన్ సందర్భంగా దైవ సేవకులతో వ్యవహరించిన తీరు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. పీవీపీ నామినేషన్ సమయంలో ఆశీర్వాదం అందించేందుకు దాదాపు 86 మంది పాస్టర్లను తీసుకువెళ్లారు. ఒక్కొక్క పాస్టర్కు దాదాపు 2,000 రూపాయలు ఇచ్చేలా ముందే ఒప్పందం చేసుకున్నారు. బెంజ్ సర్కిల్ దగ్గరకు చేరుకున్న సదరు పాస్టర్లు ఎండలోనే దాదాపు 2 గంటల పాటు ఎదురుచూసి ర్యాలీగా వచ్చి పీవీపీకి ఆశీర్వాదం ఇచ్చారు. అయితే పాస్టర్లకు ఇస్తామన్న 2,000 రూపాయలను ఇవ్వకుండా మోసం చేయడంతో వివాదం తలెత్తింది. పీవీపీని ఢీకొట్టే శక్తి లేక కొంతమంది పాస్టర్లు తమకు జరిగిన అన్యాయాన్ని దిగమింగితే రత్నం ఫ్రాన్సిస్ అనే పాస్టర్ మాత్రం పీవీపీ తీరును ఎండగడుతున్నారు. వైసీపీ అభ్యర్థి పొట్లూరి వరప్రసాద్ గారు నామినేషన్ వేయటానికి వెళ్తున్నారంట. ఈచ్ వన్ పాస్టర్ 2,000 రూపీస్ మనం ఇద్దాం. మన ఊరేగింపు వెళ్తుండగా వాళ్ళందరూ ఏకీభవించి ప్రార్థన చేయాలి, మా విజయం కోసం మనల్ని ఆశీర్వదించాలి అనేది జరిగిందండి. పాస్టర్ మాథ్యూస్ అందరి పక్షాన ఆయన టీం లీడర్ లాగా ప్రార్థన చేశాడు. ఇలా చేతులెత్తి, అభ్యర్థి ఏమో పైనే ఉన్నాడు. ఈయన గెలవాలి ప్రభు, ఈయన్ని గెలిపించి ఇలా అలాగని ప్రార్థన చేస్తే మిగతా మేమందరము ఏకీభవించి చేతులు చెప్పాం అటువైపు రోడ్డు మీద నిలబడి. అది అయిపోయిందండి. అయిపోయిన తర్వాత మాకు సంభావన ఇస్తామన్నారుగా. లేదు 2 రోజుల్లో మనం ఒక చోట కలుసుకొని అక్కడ సమావేశం ఏర్పాటు చేసుకుని మీకు రావాల్సిన డబ్బులు ఇచ్చేస్తాం అని చెప్పడం జరిగింది. పాస్టర్ ఫ్రాన్సిస్ ఆరోపణలతో వైసీపీ నేతలు బెదిరింపులకు దిగారు. ఫోన్లో అసభ్య పదజాలంతో తిడుతున్నారని పాస్టర్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పీవీపీ అనుచరుల బెదిరింపులకు భయపడి ఇంటి నుంచి బయటకు కూడా రాలేకపోతున్నామని అన్నారు. 2వ తారీఖు ఏప్రిల్ ఆంధ్రజ్యోతి పేపర్ 15వ పేజీ మాథ్యూస్ గారు పత్తా లేరు, పాస్టర్ మాథ్యూస్ గారు అన్నట్టుగా పేపర్లో పడింది. దాన్ని బట్టి ఆయన కళ్ళు తాగిన కోతిలాగా ఓ అరుస్తూ ఫోన్ మీద ఫోన్, నీ సంగతి చూస్తా అది ఇదని కేకలేస్తున్నాడు. ఆ తర్వాత 1-2 పాస్టర్లు బెదిరిస్తూ మాట్లాడారు ఫోన్ ద్వారా. ఏంటయ్యా నువ్వు ఎక్కడున్నావు చెప్పు, మేమంతా వస్తాం అది ఇది అనుకుంటూ వచ్చారండి. ఎవరి తాలూకు మనుషులతో మాట్లాడుతున్నావో తెలుసా? ఎంపీ, ఆయన హోదా ఏంటో తెలుసా? ఆయన వ్యాపారవేత్త అని ఒక ఫోన్ వచ్చింది. ఒక నాయన ఇదంతా చాలా ఇదిగా ఉందనేసి ఏకంగా ఫోన్ కట్ చేశాను. ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన నాయకులు ఇలా బెదిరింపులకు దిగుతున్నారని, వారు ఎన్నికల్లో గెలిస్తే ఇంకా ఎలాంటి మోసాలు చేస్తారోనని రత్నం ఫ్రాన్సిస్ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే హియర్.